హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిక్ కేర్. మీ అందరికీ థాటిక్ కేర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, మోహిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఆ రోజున ఏం చేయాలి, అసలు పురాణాల్లో ఏముందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఒకే ఏకాదశి, కృష్ణపక్షంలో ఒకే ఏకాదశి వస్తుంది. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత, విశిష్టత సంతరించుకుంటాయి. ఈ వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశిగా పిలుస్తారు. ఈ సంవత్సరం 2024లో మే 19 ఆదివారం రోజున మోహిని ఏకాదశి వచ్చింది. మోహిని ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించే వ్యక్తి మాయా అనే ఉచ్చు నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారని చెప్తారు. ఈ మోహిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలను చేస్తారు. ఈ మోహిని ఏకాదశికి అసలు ఈ పేరు ఎలా వచ్చింది, పురాణ గాథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. క్షీరసాగర మదనం చేస్తే దాని నుంచి అమృతం ఉద్భవిస్తుంది. అది సేవించిన దేవతలు మరణం అనేది లేకుండా రాక్షసుల మీద పైచేయి సాధించగలరు. అందుకోసమని క్షీరసాగరాన్ని చిలికేందుకు మందర అనే పర్వతాన్ని గవ్వగా మలిచి వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి మదనం ప్రారంభించారు. ఈ క్షీరసాగర మదనం చేస్తున్న సమయంలో కౌస్తుభం, కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం, హాలాహలం, లక్ష్మీదేవి ఇవన్నీ ఉద్భవించిన తర్వాత ఆఖర్లో అమృతం వెలువడింది. ఈ క్షీరసాగర మదనంలో దేవతలు, రాక్షసులు సమానంగా పాలు పంచుకున్నారు కాబట్టి అమృతాన్ని ఇద్దరూ సమానంగా పంచుకోవాల్సి వచ్చింది. అదే కనుక జరిగితే ఈ రాక్షసుల వల్ల సమస్త లోకాలు బాధలకు గురవ్వక తప్పదు. అందుకోసమనే శ్రీ మహావిష్ణువు రంగంలోకి దిగారు. కళ్ళు చెదిరేంత అందంతో మోహిని అవతారాన్ని ధరించారు శ్రీ మహావిష్ణువుల వారు. మోహిని రూపం ధరించిన శ్రీ మహావిష్ణువు రాక్షసులను ఏమార్చి దేవతలకు మాత్రమే అమృతం దక్కేలా చేసి మాయమైపోయాడు. ఈ మోహిని రూపాన్ని చూసి సాక్షాత్ పరమశివుని మనసే చలించిపోయిందని చెప్తారు. శ్రీ మహావిష్ణువు ఈ మోహిని అవతారాన్ని ధరించింది వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు. అందుకనే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. అందుకనే ఈ రోజున శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే మాయా అనే ఉచ్చు నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ మోహిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే అనంతమైన పుణ్యాలు లభిస్తాయని పురాణాల్లో చెప్పబడింది. మోహిని ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాము. ఏకాదశి తిథి ప్రారంభమయ్యేది మే 18 ఉదయం 11:23. ఏకాదశి తిథి ముగింపు మే 19 మధ్యాహ్నం 1:50. అయితే పంచాంగం ప్రకారం ఉదయం తిథిని పరిగణలోకి తీసుకుంటాము కావున మే 19న మోహిని ఏకాదశి వచ్చింది. అన్ని ఏకాదశులు ఈ మోహిని ఏకాదశి రోజు కూడా ఉపవాసం ఉండి మర్నాడు అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారము తీసుకోకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తారు. ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోని నిద్రించరాదని శాస్త్ర ప్రవచనం. ఉపవాసం చేసేందుకు ఆరోగ్యం సహకరించని వారు కనీసం తలకు స్నానం చేసి దీపారాధన చేసి శ్రీ మహావిష్ణువు శ్లోకాలను చదువుకుంటే మంచిదని చెప్తారు. మోహినిగా మారి దేవతల కష్టాలు ఎలా తీర్చాడో మన కష్టాలు కూడా అలానే తీర్చాలని, మనిషిలో ఉండే రాక్షస ప్రవృత్తిని చంపేసి సాత్వికతను వెలికి తీయాలని ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ఈ మోహిని ఏకాదశి రోజున కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. మోహిని ఏకాదశి వ్రతం గురించి ఒకసారి తెలుసుకుందాము. ఒకప్పుడు భద్రావతి అనే నగరంలో ధనపాలుడు అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి 5 కుమారులు. వారిలో చిన్న కుమారుడు చాలా పాపాత్ముడు, అధర్మం పాటిస్తూ ఉండేవాడు. పాపకార్యాలు ఎక్కువగా చేసేవాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధనపాలుడు ఒకరోజు తన కుమారుణ్ణి ఇంటి నుంచి గెంటేశాడు. అప్పుడు ఆకలి దప్పికలతో అల్లాడుతూ కౌండిల్యుడి ఆశ్రమం దగ్గరికి చేరుకున్నాడు. అది వైశాఖ మాసం. ఆ సమయంలో ఆ ఋషి గంగా నదిలో స్నానం ఆచరించి వచ్చిన తర్వాత ఆ జలం చుక్కలు అతని మీద పడడంతో జ్ఞానం వచ్చింది. ఆ పాపాత్ముడు కౌండిల్య మహర్షికి నమస్కరించి తాను ఎన్నో పాపకార్యాలు చేశానని విముక్తి మార్గం చూపించమని కోరాడు. కౌండిల్యుడు ఆయనపై జాలిపడి అది వైశాఖ మాసం కనుక ఆ వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి మోహిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించమని సూచించాడు. మోహిని ఏకాదశి రోజున ఉపవాసాన్ని సక్రమంగా ఆచరించడం వలన సకల పాపాలు నశించి సద్గుణాలు పొందుతారని చెప్తాడు ఋషి. ఈ విధంగా పాపాత్ముడు మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించాడు. ఆ పుణ్య
పుణ్యప్రభావంతో పాపరహితుడయ్యాడు. జీవితం సక్రమంగా చేసుకొని గరుడపై ప్రయాణించి వైకుంఠానికి వెళ్ళాడు. మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని స్మరించుకొని ఈ మోహిని ఏకాదశి వ్రత కథను స్మరించుకుంటారు భక్తులు. ఈ వైశాఖ మాసం ఆధ్యాత్మికతకు మరియు దాన ధర్మాలకు ప్రసిద్ధి కాబట్టి ఈ వైశాఖ మాసంలో వచ్చే మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న తర్వాత దాన ధర్మాలు చేయడం ఎంతో మంచిది. ఈ రోజున ఏ కారణం వలనైనా ఉపవాసం ఉండలేకపోయిన భక్తులు శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని సందర్శించుకొని దాన ధర్మాలు చేసుకోవడం ఎంతో మంచిది. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ ఒక విన్నపం, ఉపవాసం అనేది ఏమీ తినకపోవడం కాదండి. ఉపవాసం అనేది భగవంతుడికి దగ్గరగా మనసుని ఉంచడం, భగవంతుని ధ్యానంలో మనసుని ఉంచుకోవడం. ఇదండి మోహిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత మరియు విశిష్టత. చూసారు కదా మోహిని ఏకాదశి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటికేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.